ఈరోజు సొరకాయ పాయసం, వేడివేడి సొరకాయ పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎంతో సింపుల్ టేస్టీ రెసిపీ. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేత సొరకాయ తీసుకొని తొక్కు తీసి తురుముకోవాలి. ఫస్ట్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చి కొబ్బరి కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని సేమియా వేసుకొని వేయించుకోవాలి. హాఫ్ కప్పు సేమియా, హాఫ్ కప్పు బొంబాయి రవ్వ, రెండు బాగా వేయించుకోవాలి. కొన్న రవ్వ తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని పెద్ద కప్పు సొరకాయ తురుము, ఈ కప్పు సొరకాయ తురుము నేతిలో బాగా వేయించుకోవాలి. సొరకాయ తురుము బాగా వేగిన తర్వాత అదే కప్పు బెల్లం తరుగు వేసుకోవాలి. ముందుగా వేయించుకున్న సేమియా, బొంబాయి రవ్వ వేసేసుకోవాలి. సిమ్లో బాగా ఉడకనియ్యాలి. వేరే కళాయిలో పాలు, హాఫ్ లీటర్ పాలు కాచుకోవాలి. తర్వాత పాలు పోసేసుకోవాలి. పాలు హాఫ్ లీటర్ పోసుకున్న తర్వాత నిదానంగా కలుపుకోవాలి. హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి తురుము, 4 ఇలాచి బాగా ఒకసారి తిప్పుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని దించేసుకోవడమే. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే వేడివేడి సొరకాయ పాయసం రెడీ. ఈ పాయసం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి.